కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన సత్యసాగర్ కి సంగీత దర్శకుడిగా రాణించాలన్నది కల. ఏం చేసైనా ఎలాగైనా తెర మీద తన పేరు చూసుకోవాలని, ఆటోగ్రాఫ్స్ కోసం అభిమానులు క్యూ కట్టాలని, ఎక్కడికి వెళ్లినా జననీరాజనాలు పట్టాలని కలలు కన్నాడు. ఓ పక్క పనిచేస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో స్నేహితుని ద్వారా ప్రముఖ నేపథ్య గాయకుడు హేమచంద్రను కలిసి తాను రాసిన పాటలు చూపించాడు. అవి ఆయనకు నచ్చటంతో వాటికి ట్యూన్ కట్టు, నేనే పాడతానని ప్రోత్సహించారు. మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న సందర్భంపై అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తెలిపేలా సత్యసాగర్ అద్భుతమైన పాట రాసి స్వరాలు సమకూర్చారు. జై చిరంజీవా రావా అనే పల్లవితో మొదలయ్యే ఆ పాటను హేమచంద్ర ఆలపించారు. సరే, పాట రాశాడు, హేమచంద్రతో పాడించాడు, అంతా బాగానే ఉంది. కానీ తన గురించి ప్రపంచానికి తెలియాలి కదా. ప్రతిభ ఉన్నవారి వెన్నంట నడిచే తెలుగు వన్ గురించి సత్యసాగర్ కి తెలిసిందే. వెంటనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని రవిశంకర్ ను కలిసి తన పరిస్థితిని వివరించారు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుండే ఆయన తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్లో హేమచంద్ర పాడిన జై చిరంజీవ పాటను పెట్టడానికి అంగీకరించారు. మెగాస్టార్ రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు సత్యసాగర్ పాటకు బ్రహ్మరథం పట్టారు. కేవలం 2 రోజుల్లోనే 2.5 లక్షల మంది వీక్షించారు. ఆ విజయం ఇచ్చిన కిక్ తో మరిన్ని పాటలు రాసేలా సత్యసాగర్ ని ప్రోత్సహించారు రవిశంకర్. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సందర్భంగా అభిమానుల కోరిక మేరకు నీతో ఉంటే పాటకు 26 లక్షలు, ఎందాక ఈ పైన అంటూ పవన్ శృతిలపై రాసిన పాటకు 22 లక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ పాటకు 15 లక్షలు, పవన్ త్రివిక్రమ్ సినిమా కోసం అభిమానుల విజ్ఞప్తి మేరకు రాసిన పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. అన్ని పాటలకు గాను 1 కోటి వ్యూస్ సాధించి అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను అందుకుని రికార్డు సృష్టించాడు. ఈ విజయం తనొక్కరి వల్ల సాధ్యం అవ్వలేదని, ఈ ప్రయాణంలో తాను రుణపడి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారని, నన్ను నమ్మి నాకు స్వరాలనిచ్చిన హేమచంద్ర గారు, ప్రపంచానికి నా పాటను పరిచయం చేసిన కంఠమనేని రవిశంకర్ గారు, ఇలా ప్రతి అడుగులోనూ నాకు సహకరించిన వారందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను అని అన్నారు సత్యసాగర్. కృషి, పట్టుదల, దీక్ష ఇవుంటే దేన్నైనా సాధించొచ్చని సత్యసాగర్ నిరూపించారు. అతి త్వరలో ఆయన కల సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.